గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 993. ఈరోజు డైలీ మనీ షోలోని డొనాల్డ్ ట్రంప్ గారు యూఎస్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన ఆయన టారిఫ్స్ విధించవచ్చు అని చెప్పి భయపడుతున్నాయి కదా. దీని రిలేటెడ్గా వీకెండ్లోని డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి కొంత షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ టారిఫ్స్ రిలేటెడ్గా ఈయన ఏమంటున్నారు ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. అండ్ దానివల్ల మన మార్కెట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుందో కూడా ఈరోజు వీడియోలోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 319 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,186 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 121 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,361 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.56% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.6% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ వీకెండ్ లోని డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. యాక్చువల్లీ ట్రంప్ గారు యూఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి కూడా వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధిస్తానని చెప్పి ఆయన కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వీకెండ్ లోని ఆయన కెనడా అండ్ మెక్సికో పైన 25% టారిఫ్స్ ని విధిస్తున్నట్లుగా అండ్ చైనా పైన 10% అడిషనల్ టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎప్పుడైతే కెనడా, మెక్సికో అండ్ చైనా పైన ఈ టారిఫ్స్ విధిస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారో దాంతో మెక్సికో అండ్ కెనడా కూడా రెస్పాండ్ అవుతూ మేము కూడా యుఎస్ పైన ఇటువంటి స్టెప్స్ తీసుకుంటా ఉన్నట్లుగా కామెంట్స్ చేశారు. బట్ చైనా విషయంకి వచ్చేసరికి చైనా అయితే యుఎస్ గవర్నమెంట్ తోని ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఫైనల్లీ ట్రంప్ గారి దగ్గర నుంచి ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ అనౌన్స్మెంట్ మార్కెట్ లోని కొత్త భయాలను అయితే తీసుకొచ్చింది. లైక్ ట్రంప్ గారు ఇటువంటి డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, అదర్ కంట్రీస్ చూస్తూ కూర్చుంటాయా? ఆ కంట్రీస్ కూడా చూస్తూ కూర్చో కదా. ఆ కంట్రీస్ కూడా ఈవెన్ యుఎస్ తోని ఇటువంటి ట్రేడ్ వార్ కి దిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ట్రేడ్ వార్ ఏదైతే మొదలైందో దీని వలన గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవచ్చు. ఎందుకంటే సప్లై చైన్ డిస్రప్షన్ ఏర్పడింది అనుకోండి, దాని వలన గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి కదా. సో గ్లోబల్ ఎకానమీస్ ఇంపాక్ట్ అయినట్లయితే అది ఏ మార్కెట్ కి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. దాంతో పాటుగా ఈయన చైనాకి చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని విధించడం వల్ల ఒకటి మన కంట్రీకి నెగిటివ్ ఉన్నది అండ్ మన కంట్రీలోనే మరొక సెక్టర్ కి అది పాజిటివ్ కూడా. ఫస్ట్ నెగిటివ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చైనా పైన యుఎస్ ఈ అడిషనల్ టారిఫ్స్ విధించడం వలన చైనా నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోతే అక్కడ ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడరు. కాబట్టి చైనా దగ్గర ఉండిపోయినటువంటి ఇన్వెంటరీ చైనా ఏం చేస్తుంది, ఖాళీగా కూర్చోదు కదా. రిమైనింగ్ అన్ని కంట్రీస్ లోని చీప్ గా ఆ ప్రొడక్ట్స్ ని డంప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మన కంట్రీలోని వేరియస్ చైనీస్ ప్రొడక్ట్స్ ని చీప్ గా డంప్ చేసినట్లయితే ఓవరాల్ గా ఆ సెక్టర్స్ లోని ఆపరేట్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది మన ఇండియా రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. కాకపోతే చైనా పైన ఈయన విధించినటువంటి టారిఫ్స్ వలన కెమికల్ సెక్టర్ అయితే బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చైనా నుంచి యుఎస్ కి వేరియస్ కెమికల్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి కదా. నౌ ఇండియాతో కంపేర్ చేసి చూస్తే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ కెమికల్ ప్రైస్లు పెరిగిపోతాయి. కాబట్టి ఆ కెమికల్స్ ని యుఎస్ కంపెనీస్ చైనా నుంచి కాకుండా మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మన ఇండియన్ కెమికల్ కంపెనీస్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని కెమికల్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నో ఈ టారిఫ్స్ విషయం కొంతసేపు మనం పక్కన పెట్టి చూస్తే నో ఈ రోజు సెషన్ లో మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఒకటి ట్రేడ్ వార్ రిలేటెడ్ గా భయాలు ఏవైతే మొదలయ్యో దాని వల్ల మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ కూడా కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది కదా. ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా మంచిది కాదు. ఈవెన్ మన రూపీలో ఈ రోజు కూడా వీక్నెస్ అనేది కంటిన్యూ అయింది. అది కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ప్రెషర్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు విధించినటువంటి ఈ న్యూ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా గ్లోబల్ మార్కెట్స్ లోని ఇవి కొంత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసాయి. చూడాలి ఇప్పుడు చైనా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది. చైనా ఒకవేళ యుఎస్ తోని డిస్కషన్స్ జరిపి ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకున్నారనుకోండి పర్లేదు. అలా కాకుండా చైనా కూడా యుఎస్ కి అగైనిస్ట్ గా ఏమైనా స్టెప్స్ తీసుకున్నట్లయితే ట్రేడ్ వార్ కంటిన్యూ అవ్వచ్చు కదా. దానివల్ల సప్లై చైన్ డిస్రప్షన్ ఏర్పడితే గ్లోబల్ ఎకానమీస్ పైన అది ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఈ ట్రేడ్ వార్ ఎంత వరకు కంటిన్యూ అవుతుంది అన్నది. మన ఇండియా విషయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ బ్రిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అలా డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా వర్క్ చేసినట్లయితే ఈ బ్రిక్ నేషన్స్
అన్నిటిపైన కూడా టారిఫ్స్ విధిస్తామని ప్రీవియస్ గా కామెంట్ చేశారు. కాకపోతే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ మంత్ లో ఎలాగే యుఎస్ విజిట్ ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. సో వన్స్ నరేంద్ర మోడీ గారు అక్కడికి విజిట్ చేసిన తర్వాత రెండు కంట్రీస్ మధ్యన ఆ ఫ్రెండ్లీ నేచర్ కంటిన్యూ అయ్యి మన పైన టారిఫ్స్ విధించలేదంటే ఫైన్, కానీ మన పైన కూడా ఏదైనా టారిఫ్స్ విధిస్తామని ఈయన దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఫర్దర్ గా కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే క్రియేట్ అవ్వచ్చు. కాకపోతే ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ప్రొడక్ట్స్ అవసరం ఉంటుంది కదా. ప్రొడక్ట్ అవసరం లేకుండా ఉండదు కదా. వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ విధించేయడం అవ్వకపోవచ్చు. ఓవరాల్ గా ఇప్పుడైతే టారిఫ్స్ విధించారు, కానీ ఈ కంట్రీస్ మధ్యన కొంత డిస్కషన్స్ జరిగి ఇష్యూస్ కనుక సార్ట్అవుట్ అయిపోయాయి అనుకోండి, దెన్ అగైన్ ఈ టెన్షన్స్ అయితే మార్కెట్ నుంచి తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ ట్రేడ్ వార్ ఏదైతే మొదలైందో త్వరగా ఎండ్ అయిపోవాలని. ఇది కొన్నాళ్ళు కొనసాగినట్లయితే మాత్రం మార్కెట్ లో మనకి కొంత వాలటాలిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటు ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈ ఫిబ్రవరి 4th నుంచి 7th వరకు జరగబోతుంది. 7th రోజున అంటే ఫ్రైడే రోజున మన మార్కెట్ టైంలోనే ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ అయితే రానుంది. ఈసారి ఆర్బీఐ రేట్ కట్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. చూడాలి ఈసారి ఆర్బీఐ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ సాటర్డే రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. సో ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి కీ అనౌన్స్మెంట్స్ వలన ఏ సెక్టర్స్ లాభపడబోతున్నాయండి, ఎటువంటి కంపెనీస్ కి అది లాభం అన్న దాని గురించి ఆల్రెడీ మన సాటర్డే వీడియోలోనే డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ కొన్ని సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే డిసప్పాయింట్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఈసారి మంచి అనౌన్స్మెంట్స్ రావచ్చని అండ్ రైల్వే బడ్జెట్ ని కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ముందు నుంచి మార్కెట్ లోని చాలా ఎక్స్పెక్టేషన్స్ నడిచాయి. కాకపోతే దీని రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ రాకపోయేసరికి ఓవరాల్ గా రైల్వే సెక్టర్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ రైల్వే సెక్టర్ తో పాటుగా మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అంటే డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు అండ్ అదర్ పిఎస్యూ కంపెనీస్ కావచ్చు, వీటి రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఎటువంటి స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ బడ్జెట్ స్పీచ్ లోని లేకపోయేసరికి ఈ అనౌన్స్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి ఓవరాల్ గా పిఎస్యూ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లోని డిసప్పాయింట్మెంట్ అయితే కంటిన్యూ అయింది. అంటే సాటర్డే రోజు ఆ డిసప్పాయింట్మెంట్ మనం చూసాం అండ్ ఈ రోజు కూడా ఆ డిసప్పాయింట్మెంట్ అయితే కంటిన్యూ అయింది. సో ఈసారి బడ్జెట్ లోని ఈ సెక్టర్స్ రిలేటెడ్ గా డిసప్పాయింట్మెంట్ కనపడుతున్నట్లయితే స్పెసిఫిక్ గా ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి, అంటే ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్ వల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి అనే దాని గురించి మనం ఆల్రెడీ మన సాటర్డే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. కాకపోతే ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి ఆధారంగా చేసుకుని ఓవరాల్ గా బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్ అంటే పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది కదా. అదే న్యూ రెజ్యూమ్ లో మనం చూసినట్లయితే అప్ టు 12 lakhs రూపీస్ వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండబోదు. సో మిడిల్ క్లాస్ కి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఏదైతే బెనిఫిట్ కలిగించారో దానివల్ల చాలా మంది దగ్గర కొంత ఎడిషనల్ డబ్బులు అనేవి మిగులుతాయి. కాబట్టి ఓవరాల్ గా కన్జంప్షన్ థీమ్ కి అయితే ఇది చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అందరూ కూడా ఆ మిగిలిన డబ్బుల్ని కొంతవరకు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉన్నది కదా. అలా ఖర్చు పెట్టడం వలన రీసెంట్ గా అర్బన్ కన్జంప్షన్ ఏదైతే తగ్గుతుందో ఆ కన్జంప్షన్ అగైన్ పికప్ అవ్వచ్చు. దీనివల్ల ఓవరాల్ కన్జంప్షన్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. వీటితో పాటుగా ప్రెసెంట్ మనం చూసినట్లయితే డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కొంత డిసప్పాయింట్మెంట్ కనపడుతుంది. కానీ మీరు ఈ వీడియోలో చూసారనుకోండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గవర్నమెంట్ హైయెస్ట్ స్పెండింగ్ అయితే డిఫెన్స్ సెక్టర్ లోనే చేయబోతుంది. కాకపోతే స్పెసిఫిక్ గా ఈ సెక్టర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రాకపోవడంతో మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కనపడుతుంది. కానీ ఇయర్ లోని డిఫెన్స్ సెక్టర్ కి అయితే గవర్నమెంట్ నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దట్టు ప్రీవియస్ గా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ డిఫెన్స్ సెక్టర్ లోని చాలా చేంజెస్ తీసుకొస్తామని, న్యూ టెక్నాలజీస్ అవి తీసుకొస్తామని అండ్ అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి త్వరలో మంచి ఆర్డర్స్ రిలీజ్ చేస్తామని ఇటువంటి కామెంట్స్ అయితే వచ్చాయి కదా. సో ఈ డిఫెన్స్ సెక్టర్ లోని ఫైనాన్షియల్ ఇయర్ లోని గవర్నమెంట్ నుంచి మంచి స్పెండింగ్ కనుక జరిగినట్లయితే ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డిఫెన్స్ సెక్టర్ తో పాటుగా ప్రెసెంట్ డాలర్ కి అగైనెస్ట్ గా రూపీ అయితే కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది కదా. దీని వలన మన కంట్రీ నుంచి యుఎస్ కి సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఐటీ కంపెనీస్ అయితే లాభపడబోతున్నాయి. అండ్ ఐటీ కంపెనీస్ తో పాటుగా మన కంట్రీ నుంచి ఫార్మా కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటుంది కదా. దీని వలన ఫార్మా కంపెనీస్ కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ తర్వాత కీ బెనిఫిషరీస్ అయితే కన్జంప్షన్ థీమ్ లో ఉండేటువంటి కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా రూపీ డిప్రిషియేట్ అవుతుండడం వల్ల ఫార్మా అండ్ అలాగే ఐటీ కంపెనీస్ కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ బడ్జెట్ లోని స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ వలన ఎటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయని మీరు సాటర్డే రోజు ఈవినింగ్ రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోను ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలోని డీటెయిల్ గా
మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్ గా. ఆ వీడియోని ఈరోజు డైలీ మనీ షోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లోనైతే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. దీంతో పాటుగా ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి ఏ అనౌన్స్మెంట్ వలన ఎటువంటి స్టాక్స్ లాభపడబోతున్నాయని చెప్పి SBI సెక్యూరిటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటు మరొక ఇమేజ్ కూడా ఉన్నది సెక్టోరియల్ ఇంపాక్ట్ రిలేటెడ్ గా. ఈ రెండు ఇమేజ్ ని కూడా ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ లో వీడియో రిలీజ్ చేసే ముందు షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ తర్వాత రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా కొంతవరకు మార్కెట్ లోని డిసప్పాయింట్మెంట్ కనపడుతుంది కదా. దీని రిలేటెడ్ గా రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మీడియా ఈసారి బడ్జెట్ లోని రైల్వే కెపాక్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ కొంత తక్కువగా ఉన్నది కదా అని చెప్పి అడిగిన దానికి ఆయన ఏం షేర్ చేస్తున్నారంటే, రైల్వే కెపాక్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ లోని నెంబర్ ఏదైతే ఉన్నదో ఇది జస్ట్ ఆప్టిమల్ నెంబర్ మాత్రమే. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్ 3 to 5 years లోని ఎగ్జిక్యూట్ అవ్వబోతున్నట్లుగా అండ్ రైల్వే సెక్టర్ పైన అయితే గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే ఫోకస్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే, ట్రైన్స్ లోని సేఫ్టీ పెంచేందుకు గాను గవర్నమెంట్ కవచ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అయితే చాలా ఫాస్ట్ ఫేస్ లో చేసుకుంటూ వస్తుంది కదా. దీని రిలేటెడ్ గా అంటే కవచ్ అవుట్లుక్ రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన రెస్పాండ్ అవుతూ, ఈ కవచ్ 15,000 kilometers లో ఉన్నటువంటి ట్రాక్స్ లోని డిప్లాయ్మెంట్ అయితే ఆల్రెడీ జరుగుతున్నదని అండ్ 12,000 టెక్నీషియన్స్, పైలట్స్ అండ్ ఇంజనీర్స్ ని ఆల్రెడీ ట్రైన్ చేశామని అండ్ ఇన్స్టలేషన్ కమిషన్ అయితే చాలా ఫాస్ట్ ఫేస్ లో జరుగుతున్నట్టుగా అండ్ ఓవరాల్ గా రైల్వే సెక్టర్ మొత్తంలోని ఈ కవచ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి నెక్స్ట్ 6 years టైం పట్టేటువంటి అవకాశం ఉందని అండ్ 6 years లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లోని ఇది దగ్గరగా 20 years పట్టినట్లయితే మన ఇండియాలోని 6 years లోనే కంప్లీట్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో 6 years లోని ఓవరాల్ మన కంట్రీ మొత్తంలో ఉన్నటువంటి అన్ని ట్రాక్స్ ని కవర్ చేస్తూ ఈ కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ గనక జరగాలనుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి నెక్స్ట్ 6 years లో మ్యాసివ్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోని ఈ కవచ్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ కనుక రిలీజ్ అయినట్లయితే అవి కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ HBL పవర్, కెర్నెక్, సిమెన్స్ తో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటాయి. అవన్నీ కంపెనీస్ కూడా ఈ నెక్స్ట్ 6 years లోని మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ పేటిఎం వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పేటిఎం క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు 7 టెక్నాలజీ LLC అనేటువంటి కంపెనీలోని $1 million అంటే అప్రాక్సిమేట్లీ 8.7 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 25% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 7 టెక్నాలజీ LLC అనేటువంటి కంపెనీ బ్రెజిల్ బేస్డ్ API ఫస్ట్ ఎంబెడెడ్ ఫైనాన్స్ స్టార్ట్అప్ కంపెనీ. ఈ కంపెనీ బ్రెజిల్ లోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ కి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీలోని 25% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా బ్రెజిల్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను పేటిఎం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు ముంబై లోకంద్వాలా కాంప్లెక్స్ లోని ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 950 crores అండ్ ఈ న్యూ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఇది ముంబైలోని వీళ్ళు చేయబోతున్నటువంటి 4th ప్రాజెక్ట్ అని, దీని ద్వారా ఓవరాల్ గా ముంబైలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూ రీడెవలప్మెంట్ డీల్ ఏదైతే విన్నారో ఇది మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శక్తి పంప్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని అడిషనల్ గా DCR సెల్ బేస్డ్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేసేందుకు గాను న్యూ టైఅప్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా అదానీ గ్రూప్ కి చెందినటువంటి ముంద్రా సోలార్ PV లిమిటెడ్ వాళ్ళతోని అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళతోని ఈ DCR సెల్ బేస్డ్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేసేందుకు గాను టైఅప్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు రెన్యూ ఫోటోవాలటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని కొత్తగా ఈ టైఅప్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు అడిషనల్లీ 1,300 crores వర్త్ DCR సెల్ బేస్డ్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా కంపెనీ యొక్క గ్రోత్ మూమెంటం అయితే ఇంకా యాక్సిలరేట్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త టైఅప్ ని సైన్ చేశారో ఇది శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్వాన్ ఎనర్జీ వాళ్ళకి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అగ్నేయాస్త్ర వాళ్ళ దగ్గర నుంచి 111 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు AI బేస్డ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటమ్స్ ని సప్లై చేయనున్నారు. సో వీళ్ళకి ఏదైతే ఈ కొత్త ఆర్డర్ వచ్చింది స్వాన్ ఎనర్జీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఈ ఆర్డర్ వీళ్ళకి బయట కంపెనీ నుంచి రాలేదు, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ నుంచే ఈ కొత్త ఆర్డర్ అయితే వీళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఫ్రీడ్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని సెకండ్ ఇటాలియన్ ట్యూబ్ ఫిల్లింగ్ మిషన్ అయితే ఇన్స్టాల్ చేసినట్టుగా ఈ మిషన్ ని ఇన్స్టాల్ చేయడంతో వీళ్ళ టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ 2
2.9 టైమ్స్ పెరగబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంతలా పెరగడం ద్వారా గ్లోబల్లీ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేయబోతున్నామని అండ్ రీసెంట్ గానే వీళ్ళు 2 crores ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ ని కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచారు. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఈ అడిషనల్ కెపాసిటీతో కలుపుకుని టోటల్ గా 4 crore ట్యూబ్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే పెరిగిందో దీని ద్వారా ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్రీడ్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నేషనల్ ఇంపార్టెన్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ని డెవలప్ చేసేందుకు గాను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెంట్ గా వ్యవహరించవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1200 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారో ఇది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు గనక హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మీ నుంచి అడిగేది ఒకటే, వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియోని యూట్యూబ్ చూపెడుతుంది కాబట్టి మరికొంత రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళ న్యూ జెర్సీ సోమర్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ Jan 28 నుంచి February 1 మధ్యన అడ్రావెన్ ఓవరాల్ సస్పెన్షన్ రిలేటెడ్ గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ ప్లాంట్ కి ఇప్పుడు ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా AI డ్రివెన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి GAVS టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీకి చెందిన మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి 3 సబ్సిడరీ కంపెనీస్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ టోటల్ స్టేక్ ని వీళ్ళు $1.7 million కి అక్వైర్ చేయనున్నారు. సో మిడిల్ ఈస్ట్ వేరియస్ రీజన్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ కంపెనీస్ లో స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా ఈ మిడిల్ ఈస్ట్ రీజియన్ లోని హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మిడిల్ ఈస్ట్ లో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి KEI ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఢిల్లీ GST డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక డిమాండ్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ కలిపి టోటల్ గా 118 crores పే చేయవలసి ఉన్నది. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఈ డిమాండ్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది కరెక్ట్ డిమాండ్ ఆర్డర్ కాదని దీనికి అగైనిస్ట్ గా వీళ్ళు అపీల్ చేసుకుంటామని అయితే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు అపీల్ చేసుకున్నాక ఫైనల్ గా ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఆ డిమాండ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందనుకోండి దెన్ వీళ్ళ రిలేటెడ్ గా అది రిలీఫ్. అలా కాకుండా వీళ్ళు పే చేయాలని కనుక వచ్చింది అనుకోండి వీళ్ళు అపీల్ చేసుకున్నాక కూడా అది KEI ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వినతి ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా USA లోని ఒక సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేసింది. సో USA లో ఈ సబ్సిడరీని స్టార్ట్ చేయడం ద్వారా అక్కడ కూడా స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్ట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఓవరాల్ గా USA లో ఏదైతే ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో USA లోని స్టార్ట్ చేయబోయేటువంటి ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళ సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వినతి ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి యాక్సెస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ తో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంటరీ అయితే ఒకసారి చూడండి. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ లోను క్వార్టర్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ 95% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 20% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు బిజినెస్ హైలైట్స్ వీళ్ళ డిఫెన్స్ సెక్టర్ రెవెన్యూస్ లోని ఇయర్ 88% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏరోస్పేస్ బిజినెస్ లోని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని మంచి ఆర్డర్స్ ని విన్ అవుతుండడంతో ఈ సెక్టర్ రెవెన్యూస్ లో ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన 11% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ ని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ అయితే డ్రైవ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ వీళ్ళ
వీళ్ళ ఆటోమేటివ్ అండ్ ఎనర్జీ సెక్టర్ నెంబర్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఆటోమేటివ్ సెక్టర్ లో మనకి ఏదైతే స్లో డౌన్ కనిపిస్తుందో దాంతో ఈ ఆటోమేటివ్ సెగ్మెంట్ లోని కొంత వీక్నెస్ కనపడుతున్నదని అండ్ ఎనర్జీ సెక్టర్ లోని ఆర్డర్స్ కొంత లేట్ అవడం వలన ఈ సెక్టర్ లో కూడా స్లో డౌన్ కనపడినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ కోర్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని ఈ Q3 లోని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళు కమెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో నెంబర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఈ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళ క్యాపబిలిటీస్ తో కంపేర్ చేస్తే ఇది జస్ట్ టీజర్ మాత్రమే అని, వీళ్ళ ప్రైమరీ మిషన్ అయితే షేర్ హోల్డర్స్ కి బెస్ట్ వాల్యూ క్రియేట్ చేయడంలోనే ఉన్నదని, దీన్ని అచీవ్ చేయడానికి అయితే వీళ్ళ టీమ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్స్ బాగున్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ జస్ట్ ఈ నెంబర్స్ టీజర్ మాత్రమే అంటున్నారంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళకి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే కనపడుతున్నట్టునే, దాంతోనే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్ట్రాంగ్ కామెంటరీ అయితే వచ్చింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ పాజిటివ్ కామెంటరీని అయితే మార్కెట్ కూడా పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి విశాల్ మెగామార్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 18% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 27% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది కానీ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే రెస్పాండ్ అవుతూ వీళ్ళు మెయిన్లీ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ని ఫోకస్ చేస్తుండడం వలన ఈ క్వార్టర్ లో డిమాండ్ కొంచెం తక్కువగా కనపడుతున్నా కూడా వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశామని అండ్ ప్రెసెంట్ ఇండియా వైడ్ 668 స్టోర్స్ తో వీళ్ళ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు కదా, స్ట్రాటజికల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీకెండ్ లోని ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లోనైతే రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4.89 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా ఎక్కువ ఉండడం వలన ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 8 crores పైనే లాస్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2.5 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లోనైతే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి నోమా వెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్యాట్ లోని 43% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో సెగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే వీళ్ళ అసెట్ సర్వీస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ లోను వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్యాపిటల్ మార్కెట్ రెవెన్యూస్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడుతుండడంతోనే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోనైతే కొంత డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 258 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 252 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ బాగా ఇంపాక్ట్ అవడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే కొంత ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ న్యూజన్ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 71% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో ఏకంగా 844% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడంతో ఎక్స్పెన్సెస్ అయితే కొంత పెరిగాయి. దీంతోనే వీళ్ళ బాటమ్ లైన్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ ఆర్గానిక్ కెమికల్స్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇన్ఆర్గానిక్ కెమికల్ రెవెన్యూస్ లో మాత్రం 29% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇండియాలోని లిథియం అయాన్ బ్యాటరీ సెక్టర్ లోని వీళ్ళకైతే స్ట్రాంగ్ ఆపర్చునిటీ కనపడుతున్నదని, దానికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLA స్కీమ్ తోని ఈ సెక్టర్ లోని స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపిస్తున్నదని అండ్ గ్లోబల్లీ కూడా లిథియం బ్యాటరీ సెక్టర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని న్యూజన్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అనంతరాజ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్
సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 71 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 105 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 110 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా డేటా సెంటర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీతోని స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది. సో ఇంత పెరిగిపోయిన తర్వాత ఈ నెంబర్స్ ఏవైతే వచ్చాయో ఆ నెంబర్స్ వాల్యుయేషన్స్ ని కూడా జస్టిఫై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ నెంబర్స్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నో దివీస్ వాళ్ళ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 358 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 510 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 589 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడం వలన మనకి బాటమ్ లైన్ లోనైతే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా దివీస్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. రీసెంట్ గా అంటే జనవరి 1st రోజున వీళ్ళు కాకినాడ ప్రాజెక్ట్ లోని యూనిట్ 3 లోని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేశామని అండ్ నెక్స్ట్ 6 months లోని ఈ కాకినాడ ప్రాజెక్ట్ టోటల్ గా ఆపరేషన్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ నెక్స్ట్ 6 months లో వీళ్ళకి అడిషనల్ కెపాసిటీస్ కూడా యాడ్ అయినట్లయితే ఓవరాల్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని దివీస్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కేపీఆర్ మిల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 187 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 205 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 202 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం వలన మనకి బాటమ్ లైన్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కేపీఆర్ మిల్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్కై గోల్డ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8.93 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 36 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు 36 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ కొంత పెరిగిపోవడం వలన ప్యాట్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మురుగప్ప గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 276 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 299 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 280 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోవిడ్ తర్వాత నుంచి మన కంట్రీలోని టూరిజం సెక్టర్ లోని చాలా మంచి బూమ్ కనబడుతున్నది కదా. దీంతో హోటల్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. ఈ హోటల్ సెక్టర్ లో బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి కామత్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని 28.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 29.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ఎబిటాలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ లోని 37% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 32 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. దీని వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ప్యాట్ లోని సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని వీళ్ళు 200% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కామత్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 79% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్
ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను, ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసిన సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే చూడొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది. దాంతో మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. కమింగ్ టు ప్రొడక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ కుక్కర్ ప్రొడక్ట్స్ వాల్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్మాల్ అప్లయన్సెస్ వాల్యూలోని 31% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ గ్యాస్ కుక్ టాప్స్ వాల్యూలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నాన్ స్టిక్ కుక్ వేర్ అండ్ ఇండక్షన్ కుక్ టాప్ వాల్యూలోను, వాల్యూమ్ లోను కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 3 న్యూ స్టేట్స్ అండ్ 12 న్యూ సిటీస్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేశామని, ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 17 న్యూ స్టోర్స్ ని యాడ్ చేసినట్లుగా, దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 230కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన వీళ్ళ బాటమ్ లైన్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఫార్ములేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఏపీఐ బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ఏపీఐ సెగ్మెంట్ లోని ప్రైసింగ్ హెడ్ విన్స్ కంటిన్యూ అవుతుండడం వలన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని ఈ బిజినెస్ నెంబర్స్ లోని డ్రాప్ కనపడుతున్నదని, బట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డీసెంట్ ఆర్డర్ బుక్ వలన కమింగ్ క్వార్టర్స్ లోని ఈ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.